కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మాట్లాడాలని కోరుతున్నాను. దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబి గ్రామ్జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే దానికోసం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలు ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చినాయి. ఆ పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ చట్టాన్ని మొత్తం భారతదేశంలోనే ఉపాధిని గ్యారంటీ చేస్తూ ఒక చట్టాన్ని సాధించినటువంటి దాంట్లో ఒక దశాబ్దాల పోరాటం, ఒక రోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దశాబ్దాల పాటు మన ప్రజా సంఘాలు, వామపక్షాలు పోరాటం చేసిన తర్వాత ఆ రోజు యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాల యొక్క బలం అనివార్యమైనటువంటి పరిస్థితులలో ఈ ఉపాధి హామీ పథకాన్ని సాధించడం జరిగింది. దీన్ని నీరుగార్చడానికి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రయత్నం చేస్తూనే ఉంది. క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తుంది. నిధులు తగ్గిస్తూ వచ్చి చట్టబద్ధంగానే పూర్తిగా దీన్ని నీరుగార్చే దానికోసం ఇప్పుడు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసేదానికోసం పూనుకున్నారు. దాంట్లో ప్రధానంగా రాష్ట్రాలు, వాస్తవంగా రాష్ట్రాలకు వస్తున్నటువంటి ఆదాయానికే పూర్తిగా గండికొట్టి కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. మరోవైపు ఇప్పుడు రాష్ట్రాల వాటా 10%, ఖర్చు పెట్టాల్సినటువంటి దాంట్లో రాష్ట్రాల వాటా 10%, 90% కేంద్ర నిధులు ఇస్తూ వచ్చింది ఇప్పటిదాకా. ఇప్పుడు రాష్ట్రాల వాటాని 40% చేసి కేంద్రం తన వాటాని 30% తగ్గించుకున్నది. అంటే రాష్ట్రాల మీద అదనపు భారాన్ని వేసే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇది ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని రాష్ట్రాలకు, కేవలం ఏదో వ్యవసాయ కూలీలకు, ఉపాధి లేనటువంటి వాళ్లకు, పేద రైతులకు, లేదా ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు చేస్తున్నటువంటిది మాత్రమే కాదు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థని కూడా, వాళ్ళ కొనుగోలు శక్తి దెబ్బతిన్నదంటే ఆర్థికంగా వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి. అన్ని రకాల సబ్బండ వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది. కేవలము వ్యవసాయ కూలీలు, వాళ్లకు, పేద రైతులకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు అనేటువంటి అంశాన్ని కూడా మనం గ్రహించాలి. అందుకనే ఈరోజు దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత కూడా అందరి మీద ఉంది. ఏదో మద్దతు ఇస్తున్నాం, ఏదో వాళ్ళు చేస్తున్నారు, మనం మద్దతు ఇస్తున్నాం అని కాదు, ఇది మన అందరి బాధ్యత. ఇక్కడ మనం అడుగుతున్నటువంటి దాంట్లో 60 రోజులు సెలవు పెట్టారు. పని దినాలు పెంచినని ఒకవైపు చెప్తూ 60 రోజులు గ్యారంటీగా గ్యాప్ ఇయ్యాలనేటువంటిది పెట్టారు. వాస్తవంగా మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో 60 రోజులు కాదు, 4 నెలల పాటు దాదాపు ఉపాధి హామీ పనులు నడవవు. వ్యవసాయ సీజన్ ఉన్నప్పుడు ఉపాధి హామీ పని అటువంటిదే లేదు. లేదేదో అదనంగా ఇప్పుడు నడుస్తున్నట్లు, సంవత్సరం అంతా నడుస్తున్నట్లు గ్యాప్ ఇచ్చేటువంటి దాన్ని ఎందుకోసం పెట్టారు? నీరుగార్చేదానికే. నిధులు ఒకవైపు నీరుగారుస్తున్నారు, మరోవైపు దీన్ని నడవకుండా చేసేదానికోసం 60 రోజులు గ్యారంటీగా సెలవు ఉండేటట్లు పెట్టారు చట్టంలో. ఇది కూడా ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసేటువంటిది. అందుకని మనందరం ఐక్యంగా కొట్లాడాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మా బాధ్యత ఏంటి అని అంటే, మేము మంత్రి గారికి వెళ్ళినాం, చెప్పినాం, మేము విమర్శిస్తున్నాం, ఇది సరిగ్గా అమలు చేయడం ఇబ్బంది అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి, ఇట్లాంటిది కాదు. మేము అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మన 3 సంఘాలు ఉన్నాయి, ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా, మొత్తం కేంద్ర కార్మిక సంఘాల వేదిక, ఇవన్నీ కూడా ఈ అంశం మీద పోరాటానికి పిలుపునిచ్చినాయి, పోరాటాల్లో భాగస్వాములు అవుతున్నాయి. ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, రాష్ట్రాల హక్కుల్ని హరించేటువంటి ఈ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పోరాటంలో నిలబెడతారా లేదా? అదే రకంగా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, వీళ్ళు రాష్ట్రాల హక్కుల్ని హరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఉంది, విద్యుత్ సవరణ చట్టం, వ్యవసాయము, అనేక అంశాల్ని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటుందని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కడం కాదు, నిజంగా రోడ్డు మీద నిలబడి పోరాడుతున్నప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడి పోరాడతారా, లేదా కేంద్రం యొక్క వైఖరి, కేంద్రం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ఏదో మేము కూడా కంటి తుడుపు చర్యగా వ్యతిరేకించినామని చెప్పి చెప్పుకొని ఏదో సన్నాయి నొక్కులు నొక్కే దానికోసం ప్రయత్నం చేస్తారా? వీరిద్దరు కూడా తేల్చుకోవాలి. నిజంగానే
ప్రజల పక్షాన నిలబడతాం. కేంద్రం ప్రజా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. కార్మికులకు, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు, సబ్బండ వర్గాలకు వ్యతిరేకమైనటువంటి కేవలం బడా కార్పొరేట్లకు అనుకూలంగా మాత్రమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కార్పొరేట్ల ప్రభుత్వం ఇది. ఆ కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకుంటున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా నిలబడతారా లేదా అనేటువంటిది కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ రోజు నిరసనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. రేపు రాబోయేటువంటి కాలంలో ఆగస్టు 10వ తేదీ నాటి వరకు, ఆ రోజు జాతీయోద్యమంలో ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడం కోసం ఇచ్చినటువంటి క్విట్ ఇండియా ఆగస్టు 9వ తేదీ, ఆ రోజు ఆదివారం ఉంది. అందుకని 10వ తేదీ నాడు ఆ రోజు వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర